ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తనను రక్షించు అని చెబుతూ సోదరికి రాఖీ కడుతుందని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలని తెలిపారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ భాషలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని, పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారతీయులని, దేశానికి రక్షగా ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సందర్భంలో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా మనం అంతా కూడా ధార్మిక బంధువులందరం కూడా మేడం కొంచెం వెనక్కి వెళ్ళండి మేడం, అందరు కనపడతారు. ఫోన్ తీసేయండి అమ్మ, పంపిస్తాను. रक्षाबंधन ऐसा एक उत्सव है, इसका सेलिब्रेशन when the sister ties रक्षा धागा और राखी on the hand of the brother and both promise to safeguard India और भारत सुरक्षा के लिए भाई बहन प्रतिज्ञा लेते हैं आज के दिन। इसलिए इस दिन को हम क्या बोलते हैं? रक्षाबंधन। That's why we call this day Raksha Bandhan Day. I heard the speaker from there. He has said, "Dharma Rakshatu Rakshate." Means, if you follow the path of truth, truth will protect you. आप सच के रास्ते में चलेंगे, सच आपको रक्षा करेंगे। धर्म रक्षतु रक्षते, इसका माने यही है। और मैंने ये भी सुना है, हमारे दादाजी ने बोला अखंड भारत के बाद, एमपी साहब भी अखंड भारत के बाद बोले हैं, अखंड भारतवर्ष कभी भी किसी देश का आक्रमण नहीं किया। When Ram defeated Ravan in the 10 days war, 10 दिन के बैटल में जब राम ने रावण को पराजित किया और लंका प्रवेश किया, तो लक्ष्मण ने क्या बोला? लक्ष्मण ने बोला, let us stay here. Our Lanka is more beautiful than our Ayodhya. Then Sri Ram said, Janami Janma Bhumischa Sargar ki Bhesi. Meaning, our motherland is more beautiful than the golden Lanka. So the concept of Akhanda Bharat is a cultural one, that we are all bound together by one culture, by one value system. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవాళికే ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు. రక్షాబంధన్, రేపు రక్షాబంధన్ జరుపుకుంటున్న సందర్భంలో ఒకరోజు ముందుగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం. దీని ప్రథమ ఉద్దేశం చెల్లె అన్నకు కట్టే రాఖీ కావచ్చు, అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు. పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది. మోదీ గారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దూసుకుపోతున్న సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశంలో అల్లకల్లం సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నమే జరుగుతూ ఉందో, ఇవాళ మనకు మనం ఎట్లయితే రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా ఉన్నామో
దేశాన్ని రక్షించుకునే, దేశాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరం భాగస్వాములు కావాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ రక్షాబంధన్ దేశ్కి రక్ష, ఇవాళ కుటుంబ రక్ష, రాష్ట్రానికి రక్ష, దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము. దీనికి అనేక మంది పెద్దలు వచ్చిండ్రు. ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రేపు రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చెల్లెలకు, అక్కలకు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.